తెలంగాణ శాసనమండలి పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శాసన మండలి కొత్త కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పాత భవనాన్ని పునరుద్ఘాటించారు. ఇక ఈ కొత్త భవనంలోనే వచ్చే బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. శాసన మండలి కొత్త కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని పాత భవనాన్ని పునరుద్ధరించారు. ఈ కొత్త భవనంలోనే వచ్చే బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా పునరుద్ధరించినటువంటి శాసన మండలి భవనాన్ని కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు అసెంబ్లీ స్పీకర్ తో పాటు ఇటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇటు చాలా మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా, విప్పులు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో అసెంబ్లీకి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే ఓల్డ్ సంబంధించి పాత శాసనసభ సంబంధించి మండలి కావడంతో చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత దీన్ని నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే 20 కోట్లతో దాదాపు 80 మంది సభ్యులు కూర్చునేలా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దినటువంటి ఈ బిల్డింగ్ ను ఇవాళ ప్రారంభించారు. అయితే ఈ హెరిటేజ్ బిల్డింగ్ కావడం, దీన్ని పునరుద్ధరించడం పట్ల చాలా మంది కూడా దీని పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓల్డ్ బిల్డింగ్, ఓల్డ్ ఫర్నిచర్ ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డ శాసన మండలి సభ్యులు ప్రస్తుతం ఇలాంటి కొత్త భవనం ఏదైతే పాత భవనాన్ని పునరుద్ధరణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు వచ్చే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈ కొత్త భవనం జరుగుతాయంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా వెల్లడించారు. మనసి రైట్, థ్యాంక్ యూ అమిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.